హాయ్ అందరికీ! ఈరోజు నేను మన పికిల్స్ గురించి కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్నీ ఈ వీడియోలో క్లియర్ చేయాలనుకుంటున్నానండి. ముందుగా రొయ్యల్లో వెయిన్స్ ఎక్కువ చూస్తున్నారు కదా! నేను ఒక్క రొయ్యలో కూడా వెయిన్స్ ఉండను. చూసారా, ర్యాండమ్‌గా సెలెక్ట్ చేసి తీసుకున్న ఒక్కదానికి కూడా వెయిన్ లేదు. శుభ్రంగా క్లీన్ చేస్తాను. నేనే తీస్తాను. బయట సరిగ్గా తీస్తారో తీయరో అని ఎన్ని కేజీలైనా నేనే తీస్తాను. అండ్ రొయ్యల పికిల్ చాలామంది ఎందుకు ఇంత కాస్ట్ ఉంటది? అందులో హాఫ్ కేజీ రొయ్యలు ఇంతే ఉంటాయి కదా! మీరు ఎందుకు ఇంత కాస్ట్ చెప్తున్నారు అనుకుంటున్నారు. నేను హాఫ్ కేజీ రొయ్యల పచ్చడి చేయాలంటే నేను కేజీన్నర రొయ్యలే తీసుకోవాలండి. అండ్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్ వాడతాం కదా, అది కొంచెం కాస్ట్ ఎక్కువ. అన్ని మసాలాలు మ్యాక్సిమం నాకు అయ్యేది ఖర్చు అంతా రొయ్యలకే అయిపోతుంది. అండ్ చికెన్ పికిల్ కూడా హాఫ్ కేజీ చికెన్ పికిల్ రావాలంటే నేను కేజీ చికెన్ పికిల్ తీసుకుంటాను. వాటిని ఉడికించి వేపేసరికి తక్కువ అయిపోతాయి. మన పికిల్స్లో గ్రేవీ కన్నా ముక్కలే ఎక్కువ ఉంటాయండి. అండ్ అన్నీ హోమ్ మేడ్వే వాడతాను, హైజీనిక్గా చేస్తాను. అండ్ మిగతా పేజెస్తో కంపేర్ చేస్తే మన పికిల్స్ కాస్ట్ కూడా చాలా తక్కువ.